నమస్తే సంచునేక్ అప్డేట్స్ చూస్తే సూపర్ 6 సూపర్ హిట్ చేసి చూపించామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా హామీలు అమలు చేస్తున్నామని 2 విడతల్లో రైతులకు 14,000 జమ చేశామని చెప్పారు. మూడో విడతలో 6,000 రూపాయలు రైతుల ఖాతాలో వేస్తామని వెల్లడించారు. రైతులు ఎరువుల వాడకం తగ్గించాలని, ప్రకృతి సేద్యంపైనే దృష్టి పెట్టి లాభాలు పెంచుకోవాలని సూచించారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 విడతలు కలిపి 6,310 కోట్ల రూపాయలు అన్నదాతకి ఇచ్చాం, మీ అకౌంట్లో జమ చేశాం. ఇది మా చిత్తశుద్ధిని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈరోజు రైతన్న భవిష్యత్తు మార్చే మార్పు గురించి మనం ఆలోచించుకోవాలి. మీ అభిప్రాయాలు, ఆలోచనలు, అవసరాలు కూడా మనం చర్చించుకోవాలి, ఆచరణలోకి తీసుకురావాలి. సాగు తీరు మారాలి, వ్యవసాయం లాభసాటి కావాలి, అన్నదాత బతుకు మారాలి. దీనికోసమే మనం ఆలోచిస్తే అనేక విధాలుగా మనం ముందుకు పోతున్నాం. ఈరోజు ప్రధానమంత్రి గారు ఉపన్యాసం కూడా మీరు విన్నారు, ప్రకృతి సేద్యం. రాబోయే రోజుల్లో ప్రకృతి సేద్యం ఏ దేశం కానీ ఏ రాష్ట్రం కానీ ముందుంటే ఆ రాష్ట్రానిదే భవిష్యత్తు. అప్పుడే రైతు సమస్యలకు పరిష్కార మార్గం. నేను అందుకనే మీ అందరికీ ఒక సూచన చేస్తున్నా. నేను ఎప్పుడు కూడా ఒక సంస్కరణలకు నేను నాంది పలుకుతాను. ఈ రైతులంతా కూడా నేను కూడా ఒక రైతు బిడ్డ. చిన్నప్పుడు రాష్ట్రంలో ప్రజాస్వామ్య